నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేద డైటీషియన్ సాహితీ గారు మనతో పాటు ఉన్నారు. హలో సాహితీ గారు. హాయ్. హాయ్. సాహితీ గారు, వరల్డ్ మొత్తం అంతా కూడా ఇప్పుడు డైట్ చుట్టే తిరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్క అనారోగ్య సమస్య కూడా డైట్ తోటి క్యూర్ చేసుకోవాలని చాలా మంది భావిస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే చాలా రకాల డైట్లు మనకు అందుబాటులో వచ్చాయి. కానీ ప్రతి ఒక్క జనాలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఏ డైట్ ఎవరికి సెట్ అవుతుంది, ప్రతి డైట్ మనకు అసలు పనిచేస్తుందా చెయ్యదా, ఎలాంటి డైట్ ఎవరికి ఎలా పనిచేస్తుందా అనేది. సో మీ డైట్ తోటి కంపేర్ చేసుకుని ఆ డైట్స్ గురించి కొంచెం తెలియజేస్తారా? ఏం లేదు సుచి దగ్గర అందరి డైట్లు బాగానే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే ఈ డైట్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రాబ్లమేటిక్. అంటే డైట్లోనే డై అనేది ఉంది అని చూస్తారా, విన్నారా మీరు ఎప్పుడైనా? సో అట్ ది ఎండ్ ఆఫ్ ది వెల్నెస్ గురించి కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కోలాగా తింటారు. చలి ప్రదేశాల్లో ఒకలాగా తింటారు, మన దగ్గర ఒకలాగా తింటాం, వేరే దేశానికి వెళ్తే ఇంకోలాగా తింటారు. సో మనం ఎక్కడ పుట్టి పెరిగాం, మనకి ఏది సెట్ అవుతుంది ఫుడ్, ఇవన్నీ చాలా డెప్త్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు అవకాడో ఆయిల్ యూఎస్లో వాడతారు. ఇప్పుడు మనకు అవసరం లేదు అవకాడో ఆయిల్. ఇప్పుడు మనం నువ్వుల నూనె వాడుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు. సో ఎవరు ఏది తినాలి, ఎవరు ఏది వాడాలి అన్నట్టుగా ఉంటాయి. సో సింపుల్ కాన్సెప్ట్లో. సో ఇప్పుడు మనం ఇచ్చే డైట్ ఏంటంటే ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ బ్లెండ్ చేసి ఇస్తాను. మీ బాడీ టైప్స్ ఏంటి అనేది కూడా. ఇప్పుడు మీరు కొంతమందిని గమనిస్తే కొంతమంది చాలా లీన్గా ఉంటారు, కొంతమంది చాలా హెవీ బిల్డ్ సైడ్ ఉంటారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓన్లీ వెయిట్ అనిందే కాదు, బయటకు ఆకారమే కాదు, మీ డైజెషన్ ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది, మీ మెంటల్ అండ్ ఫిజికల్గా ఎట్లా ఉండగలుగుతున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లో తీసుకొని మనం డైట్ ఇవ్వాలి. సో మరీ ఓవర్ చేంజెస్ అలా ఉండకూడదు. సో మీరు అన్నట్టు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కొన్ని డైట్స్తో అంటే ఫ్యాట్ డైట్స్ ఇస్తారు. ఫ్యాట్ డైట్స్ ఎప్పుడైనా తప్పు. అంటే ఇప్పుడు మనం వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఎవరైనా తీసుకురండి, ఒక 7-8 kgs తగ్గించవచ్చు నెలకి. మంచిదా? కాదు. ఎందుకు? వాళ్ళు ఫ్యాట్ పర్సంటేజ్ బాడీలో ఏదైతే ఉంటుందో ఫ్యాట్ లాస్ అవ్వట్లేరు, మజిల్ లాస్ అవుతున్నారు. సో ఇప్పుడు 30 తర్వాత డైజెషన్ ఇలా ఉంటుంది గ్రాఫ్, మజిల్ మాస్ తగ్గుతూ ఉంటుంది, ఇలా ఉంటుంది గ్రాఫ్. సో అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మనం ఇట్లా ఫ్యాట్ డైట్స్ చేసినప్పుడు ఏమవుతుంది, మజిల్ మాస్ తగ్గేసరికి అన్నెసెసరీ బర్డెన్ ఆర్గన్స్కి వెళ్ళేసరికి ఇంకా రకరకాల బ్యాడ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో చిన్న దెబ్బ తాకినా, చిన్నగా ఏదైనా అంత ఇంకా చూస్తే కూడా తెలిసిపోతుంది మనకి. సాగీ స్కిన్ రావడం, డల్గా రావడం ఫేస్, లేకపోతే ఇంకొక 10 ఇష్యూస్ రావడం అట్లా జరుగుతుంది. సో ఫ్యాట్ డైట్స్ రాంగ్. సో స్లోగా మీ బాడీని మీరు అర్థం చేసుకుంటూ మనం ఏదైతే తింటూ వస్తున్నామో మీ బాడీ టైప్కి తగ్గట్టు మనం ఏది తింటామో దాంట్లో చేంజెస్ చేసుకుని న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకునేలాగా ఉండాలి ఎప్పుడైనా సరే. అంతే, దాట్ ఈస్ వెరీ సింపుల్. సో చాలా ఏం చేస్తారంటే ఆ జ్యూసులు తాగు, బీరకాయ జ్యూస్ తాగు, సొరకాయ జ్యూస్ తాగు, కాకరకాయ జ్యూస్ తాగు, ఇవన్నీ నాకు అస్సలు ఎక్కువ అనమాట. అవసరం లేదు. అలా బీరకాయ కూర వండుకొని తినండి, సొరకాయ చారు చేసుకొని తినండి, ఏదో ఒక రకంగా ఆ కూర వెళ్తే చాలు కదా లోపలికి. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చూస్తారు, ఇంతమందిని చూస్తూ ఉంటాం కదా, డైజెషన్ అనేది చాలా బ్యాడ్ అయిపోయింది. మన గట్ హెల్త్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. చాలా మందికి గట్ ఇష్యూస్ ఉంటున్నాయి. మనకు తెలియట్లేదేమో వాళ్ళకి, కానీ గట్ ఇష్యూస్ ఉంటున్నాయి. సో రా ఫుడ్ అనేది మనకు సూట్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనం చూడండి, మనం పీల్చుకునే గాలే టాక్సిక్ అయింది. ఆర్గానిక్ అని చెప్పి మీరు అనుకుని కొనుక్కుంటున్నా అది ఆర్గానిక్ అన్న నమ్మకం లేదు మన దగ్గర. ఇండియాలో సర్టిఫికేషన్ అనేది మీకు ఆర్గానిక్ అని ఇప్పుడు మీరు అమ్ముతున్నారు. అది ఏంటి, మీ దగ్గర ఏం సర్టిఫికేషన్ ఉంది అంటే దానికి ఏం సపరేట్ సర్టిఫికేషన్ ఉండదన్నమాట. సో ఆర్గానిక్ అని ఏదో నమ్ముకొని తెచ్చుకుంటున్నారు. లేదు, ప్రాసెస్డ్ జరుగుతున్నాయి, దాని మీద కెమికల్స్ కొడుతున్నాం, అండ్ దాంట్లోనే పురుగులు, వామ్స్ ఇట్లా ఉంటాయి, పారాసైట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మీరు అవన్నీ ఏది ఉన్నా మీరు ప్రాపర్ వండుకొని తిన్నప్పుడు అన్నీ పోతాయి, హ్యాపీగా మన బాడీ డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. అవునా? సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ని నేను బాగా పెడతానమాట. సో ఇప్పుడు మీరు సోరకాయ జ్యూస్ చేసుకుంటాను, బీరకాయ జ్యూస్ సగం మందికి పడదు, బీట్రూట్ జ్యూసులు తాగుతారు అసలు సగం మందికి పడదు. సో అర్థం చేసుకోవడానికి కొంతమందికి టైం పడుతుంది, ఓహో నాకు ఇది పడట్లేదు. సో కొన్ని ఏం తీసుకోవాలి, అట్లా ఏం తీసుకోకూడదు, ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని గమనించుకొని తినాలన్నమాట. అంటే మీరు ఇప్పటి వరకు కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ ట్రైనర్గా, యోగా ట్రైనర్గా ఉన్నారు. సో అందరికీ తెలుసు. సో చాలా మందిని ట్రీట్ చేశారు. సో పీసీఓస్ కావచ్చు, ఫెర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, సో ఇలాంటివన్నీ చాలా తగ్గించుకుంటూ వచ్చారు. మంచి పేరు ఉంది. సో దాంతో పాటుగా మళ్ళీ డైట్ తీసుకోవాలన్న ఆలోచన ఈ కారణంగానే వచ్చిందా? మీరు యోగా ట్రైన్ చేస్తుండేటప్పుడు ఎవరెవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ చూసి సో డైట్ కూడా ఎలా ఇస్తే బాగుంటుంది అనేది దానికోసమే నేర్చుకున్నారా? మంచి క్వశ్చన్ అడిగారు సిస్టర్. నేను యాక్చువల్లీ న్యూ ఇయర్ ఈ హడావిడి అంతా ఉంటుంది కదా, సో మనం కూర్చొని అనుకుంటున్నాను అసలు ఎందుకు పెట్టుకున్నాను ఇప్పుడు ఓన్లీ డైట్ అన్న క్వశ్చన్ వచ్చి అవన్నీ అనుకున్న తర్వాత అనిపించింది. కాకపోతే ఇప్పుడు రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, సాహితి గారు మీరే ఇంకా నాకు యోగాలో క్లాసెస్లో జాయిన్ అయ్యే టైం లేదు, నాకు తెలిసి మీరు యోగా చేసుకోండి అని చెప్తారు మళ్ళీ కూడా, బట్ మళ్ళీ ఇంకా మీ దగ్గరికి అన్నట్టు వచ్చాం అనుకుని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అదొకటి అనిపించింది. నేను ఇప్పటివరకు 3.5 yearsలో స్టార్ట్ చేయలేదు. ఇంతకుముందు కూడా స్టార్ట్ చేయొచ్చేది, కానీ
యోగా అంటే నాకు విపరీతమైన ఇష్టం. చూసారు నాకు ఏ మూలను మీరు పెట్టినా కూడా నేను ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, నా ఊర్లో ఉన్నా, నా ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఓ మూలకి వెళ్ళిపోయినా క్లాస్ తీసుకోగలుగుతాను. ఎంత బిజీగా ఉన్నా సరే. అది నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం దీని మీద రావాలి. లేకపోతే చేయలేం. సో అట్లా అనిపించి ఒక రీజన్. నాకు బేబీ ఉన్నాడు కదా 5 year old ఇప్పుడు వాడు బాగానే స్కూల్కి వెళ్తున్నాడు, హంగామా లేదు. సో నేను డైట్స్కి టైం కేటాయించగలుగుతాను చాలా బాగా. ఇంతకుముందు చేయలేకపోయేదాన్ని. సో అందుకని అదొక రీజన్. ఇంకొకటి ఇంకా మీరు అన్నట్టు స్టూడెంట్స్ స్టార్ట్ చేయండి అని మాకు 3 years నుంచి వస్తున్న కాల్స్ అన్నిటికీ ఇంక ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు యోగాతో పాటు డైట్ ప్రయారిటీ ఎలా ఉంటుంది? సో చాలా మంది అనుకోవచ్చు, నేను యోగా చేస్తున్నాను కదా, సరిపోతుంది కదా, సో నార్మల్ డైట్ తీసుకుంటే ఏమవుతుంది అని. సో డైట్ ప్రయారిటీ ఏంటి యోగాతో పాటుగా? లేదు సార్, అంత ఆపోజిట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, డైట్ అని కొట్టండి, మీకు ఒకే కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఇది తినాలి ఒకళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నాను, సొరకాయ జ్యూస్లో ఎందుకు తాగుతున్నారు, సొరకాయ కూర వండుకొని తినమని చెప్తాను. వేరే వాళ్ళు చెప్తారు ఎందుకు ఇప్పుడు వేరే కాన్సెప్ట్లో వెళ్తున్నా ఉంటా, ఉడికితే సగం న్యూట్రిషన్ పోతుంది, సో రా ఫుడే తినాలి, 30 to 40% రా ఫుడ్ అంటారు. మేబీ వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు. ఇంకొకళ్ళు వెళ్తారు, ఇంకొకలా ఉంటుంది, ఇంకోళ్ళు వెళ్తారు, ఇంకోలా ఉంటుంది. సో మీరు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. పాపం జనాలు కూడా తప్పు కాదు కదా, వాళ్ళు మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. ఇప్పుడు నాకు ఫోన్స్కి వస్తాయి కదా, అంటే లైక్ అబౌవ్ 50 ఉన్న వాళ్ళు వస్తారు, యంగ్ 6 నుంచి 65 వరకు ఇచ్చాము ఇప్పుడు మనం డైట్ స్టార్ట్ చేశాక. సో పెద్దవాళ్ళు ఏమంటారంటే, నాకు అసలు ఇన్ని రోజులు టెన్షన్ లేదు బెట్ట, 40-50 years వండుకొని తిన్నా, నాకు ఏమనిపించలేదు, ఇప్పుడు ఇంత హంగా చూస్తుంటే భయం వేస్తుంది, ఇంకా నువ్వైతే నాకు ఏదో ఒకటి చెప్తావు, ఇంకా నేను అది ఫాలో అవ్వకుంటానని చెప్పేసి మొన్న ఒకరు చెప్తున్నా. సో ఇట్లా నడుస్తుంది మీరు అన్నట్టు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాన్సెప్ట్. మరి మీరు నన్నే ఎందుకు నమ్మాలి అంటే, ఇంకా మనకి ఏం మాట్లాడతాము, మనం ఏం చేస్తాం అనేది ఒక ఐడియా ఉంది కదా జనాలకి. సో కమింగ్ టు యువర్ ఆయుర్వేద డైట్, సో ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతోటి సఫర్ అవుతూ ఉంటారు కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి డైట్ ఇస్తారు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఈ రోజుల్లోని స్ట్రెస్ లేకుండా ఎవరూ లేరు, ఈ స్ట్రెస్ మూలంగా నిద్రలేని రాత్రులు కూడా చాలా మంది గడుపుతున్నారు కాబట్టి, సో ఆ నిద్రలేని సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్, ఎందుకంటే చాలా చిట్కాలు పాపం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు, దేని యూజ్ ఉండదు చెప్తూ ఉంటారు. సో మీ దగ్గర అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఉంటుంది? డెఫినెట్లీ హెర్బల్ టీస్ ఒకటి, ప్రాణాయామం. మీరు అన్నట్టు నా నుంచి యోగాని మీరు చేయలేరు, ఓన్లీ డైట్ ఉన్నా మీకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే యోగాలో టిప్స్. అనులోమ విలోమ ప్రాణాయామం పంపిస్తాను తప్పకుండా. ఈ ఓన్లీ డైట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్క ప్రాణాయామం చేసుకుంటాను, బ్రీతింగ్ టెక్నిక్ అనులోమ విలోమ. సుజిత గారు స్ట్రెస్ కి ది బెస్ట్ పని చేయగలుగుతుంది. అండ్ పడుకునే ముందు భ్రమరీ ప్రాణాయామం జస్ట్ 5 rounds తీసుకుంటాం. లో బీపీ ఉంటే తీసుకోకూడదు, బట్ అదర్ దాన్ దట్ తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో తీసుకోరాదు, అదర్ దాన్ దట్ ఇంకా హ్యాపీలు తీసుకోవచ్చు హ్యాపీగా. సో 5 rounds ఆఫ్ భ్రమరీ చెప్తాం. లేదా అనులోమ విలోమ ఇంకా మోస్ట్ సేఫ్, ఇంకా నాకు ఏం లేదు ఓపిక అనుకుంటే అనులోమ విలోమ. అండ్ ఇంకా పడుకునే ముందు కాళ్ళు వాష్ చేసుకొని నువ్వుల నూనెతో పాదాలు మసాజ్ చేసుకొని, నువ్వుల నూనెనే యూజ్ చేస్తాం ఇక్కడ. కొంచెం వార్మ్ చేసుకోవచ్చు మీకు ఇంకా బాగా నిద్ర పట్టాలంటే. పాలు మంచి మిల్క్ దొరికితే హాఫ్ పాలు హాఫ్ వాటర్ వేసి ఫుల్ బాయిల్ చేసుకొని, దాంట్లోనే కొంచెం పెప్పర్, జస్ట్ పించ్ ఆఫ్ టర్మరిక్ అలా వేసుకొని తీసుకుంటాం ½ an hour బిఫోర్ స్లీపింగ్. బ్రహ్మీ పౌడర్ అని దొరుకుతుంది, అది మన దగ్గరకు వచ్చినప్పుడు మనమే చెప్తాం, అది అట్లా ఇష్టం వచ్చినట్టు కొనుక్కుని కాదు. సో 1/4 teaspoonతో స్టార్ట్ చేస్తాము. ఇట్లా రకరకాలు ఉంటాయన్నమాట, చిన్న చిన్నగా వెరీ సేఫ్ టు యూస్ హెర్బల్ టీస్, యోగా టెక్నిక్స్. లెగ్స్ ఆఫ్ ద వాల్ విపరీతకరాని అంటాం. ఇప్పుడు ఇది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడి పీసీఓస్ ఉన్నా, స్ట్రెస్ కైనా ఇవన్నిటికీ చాలా మంచిది. సో జస్ట్ ఇలా పడుకుంటాం, కాళ్ళు గోడకేసేస్తాం అనమాట. ఇది కూడా బాగా రిలాక్స్ గా చేస్తుంది. సో అట్లా కూడా మంచి నిద్ర పడుతుంది మనకి. సో ఇట్లా ఇన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో అలా చేయడం వల్ల రక్త ప్రసరణ మంచిగా అవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది, టువర్డ్స్ యువర్ పెల్విక్ కూడా మంచిగా ఉంటుంది కదా బ్లడ్ ఫ్లో. సో అట్లా మైండ్ కూడా చాలా కామ్ అనిపిస్తుంది అనమాట ఆపోజిషన్ లో. దాని విపరీతకరాని అంటాం మనం. సో ఇట్లా రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. మీరు కూర్చుని దగ్గర కొన్ని ఆసనాస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం కాళ్ళని హక్ చేసుకుంటాం కదా పడుకొని, సో జస్ట్ అక్కడ అటు ఇటు తీసుకుంటాం. ఆనంద బాలాసన అంటారు. కాళ్ళు చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు అప్పుడు 3 నెలల పిల్లలు ఉన్నప్పుడు కాళ్ళు వాళ్ళు టోస్ పట్టుకొని పైకి, సో దాని ఆనంద బాలాసన అది చేస్తాం. అది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాం అనమాట ఆ ఆసన. సో అట్లాంటివి చిన్న చిన్న టెక్నిక్స్, ఇట్లాంటి ఆసనాస్తో పాటు నేను అన్నట్టుగా ఈ హెర్బల్ టీస్ ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి నిద్ర సరిగా పట్టడానికి. అండ్ డైట్ వచ్చేసి ఏంటంటే ఫుడ్లో ఎప్పుడైనా మనం చేస్తే, చాలా మంది చేస్తే మనకు కూడా తెలుసు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు వాళ్ళకు కూడా తెలుసు, లేట్ నైట్ స్లీపింగ్, లేట్ నైట్ ఫుడ్ తినడము. అంటే ఇప్పుడు 9:30 10కి తింటారు, 10కి మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా అదంత పెద్ద మంచి ఫుడ్ లాగా రాదు, అంతేనా కదా. ఇప్పుడు మధ్యాహ్నం 12 o'clockకి మీరు ది బెస్ట్ ఫుడ్ తిన్నారు. ఇప్పుడు ఆయుర్వేదాలో కిచిడికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో మీరు అదే కిచిడి తీసుకునే దాంతో పాటు దాని టైం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను 12కి రాత్రి తీసుకున్న దానికి 7కి తీసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఎర్లీ డిన్నర్ తర్వాత ఒక 10 to 15 minutes వాక్, ఇక్కడే మీకు
చాలా చేంజ్ ఉంటదన్నమాట ఈ 2 చిన్న చిన్న విషయాలతోటి. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మిమ్మల్ని ఎక్కువగా అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ బాగుండవు, స్లీప్ టైమింగ్స్ కూడా బాగుండవు కదా! సో వాళ్ళకున్నటువంటి ఆ వర్క్స్ టైమింగ్స్ కూడా అలానే ఉంటాయి కదా! మరి ఎట్లా కరెక్ట్ చేస్తారు వాళ్ళందరికీ? వాళ్ళకి అక్కడ వస్తలేదు సుచిత గారు ప్రాబ్లమ్. ఐటీ ఎంప్లాయీస్ కూడా దేర్ ఏబుల్ టు హ్యావ్ దర్ డిన్నర్ ఎర్లీ. తినగలుగుతున్నారు ముందే. ఇట్లాంటివి బాగానే ఫాలో అవుతారు. వాళ్ళతో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే స్లీప్, నిద్ర, స్ట్రెస్ ఎక్కువ ఉంటది. కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెల్విక్ సైడ్ అసలు బ్లడ్ ఫ్లోనే సరిగ్గా ఉండక అబ్బాయిల్లోనేమో ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గడము, లేదా ఇంకేదైనా ఈ లిబిడో తగ్గడం ఇట్లా. అమ్మాయిల్లోనేమో ఇట్లా పీసీఓఎస్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఈ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి. బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్. వీళ్ళతోటి కంప్లీట్ డిఫరెంట్ ఉంటదన్నమాట మన అప్రోచ్. ఎర్లీ డిన్నర్స్ చేయమని చేస్తున్నారు. వాళ్ళతోటి టెన్షన్ ఏమి ఉండట్లేదు. ఎందుకంటే ఇది మనం మార్చలేం సుజిత గారు. ఇప్పుడు నన్ను మీరు అడిగినట్టే చాలా మంది అడుగుతారు. నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్స్, సర్కాడియన్ రిథమ్ అన్న కాన్సెప్ట్ ని మనం కనిపెట్టింది కాదు. అది ఉన్నది మనం చదువుకొని నేను మీకు చెప్తున్నాను అంతే. సో ఇది మనం కనిపెట్టింది కాదు. సో నేచర్ కి తగ్గట్టు మన నేచర్ మీద పుట్టలేదు. నేచర్ లో మనం ఒక భాగం. నేచర్ లోనే కలిసిపోతాం లాస్ట్ కి. సో 100% మనం నేచర్ కి తగ్గట్టు కొన్ని మెదులుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఇది ఒకటి. ఎర్లీ డిన్నర్, ఎర్లీ స్లీప్స్, ప్రాపర్ స్లీపింగ్ టైమింగ్స్, ఇవన్నీ నాకు పనుంది అంటే మన బాడీకి ఏం అర్థం అవుతుంది మీకు అర్థమైంది కదా నేను ఏమంటున్నాను. సో ఈ రోజుల్లో బీపీ షుగర్ అనేది మనలో అదొక భాగం అయిపోయింది. సో ఎవరిని కదిలించినా అది డెఫినెట్ గా ఉండే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏం తినాలి అనే దాని మీద చాలా సందేహం ఉంటుంది. బికాస్ హిడెన్ షుగర్స్ కావచ్చు, సాల్ట్స్ కావచ్చు ఉండొచ్చు, తెలియకుండానే తింటారు. సో అది కంట్రోల్ కాకుండా ఉంటుంది. సో వాళ్ళని డైట్ తోటి కంట్రోల్లో పెట్టుకోవడం ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎలాంటి డైట్ అయితే ప్రిఫర్ చేస్తారు? బీపీల తోటి పెద్ద టెన్షన్ ఉండదు సుజిత గారు. ఇప్పుడు టాబ్లెట్స్ వాడుకుంటా ఉంటారు, అది ఫైన్ కదా. బీపీ తోటి ఇష్యూస్ ఉండవు. వాళ్ళు అన్ని ఫుడ్ కూడా తినొచ్చు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఏమీ ఉండదు వాళ్ళకి. సేమ్ ఇంతే. డైజెషన్ స్ట్రాంగ్ ఉందా లేదా చూసుకోవడము, టైమింగ్స్, వాకింగ్, ఇవి సరిపోతాయి. కానీ ప్రీ డయాబెటిక్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, టైప్ 2 డయాబెటిక్ ఉన్న వాళ్ళు, వీళ్ళతోటి మనకి 100% కొంచెం మనం చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అన్నం బీపీ ఉంది, అన్నం తింటే ఇవన్నీ తింటే ఏం కాదు. వీళ్ళు తినలేరు, వీళ్ళు తినకూడదు అంత ఎక్కువగా. ఒకవేళ తిన్నా కూడా దాన్ని వండుకునే పద్ధతి మార్చుకోవాలి. సో వీళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ గానే పెట్టాల్సి వస్తుంది. అండ్ చాలా మంది మీరు నమ్ముతారో లేదు చూస్తారు, ఇప్పుడు చెప్తే 50 year olds కి నేను అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. క్లాస్లో కూడా వస్తారు, యాక్టివ్గా ఉంటారు. బట్ కొంతమంది లైక్ జనరలైజ్డ్ కేసులో 50 above ఉన్న వాళ్ళు చాలా మంది యోగా క్లాసెస్కి రాలేరు కదా, చేయలేరు కదా. సో వాళ్ళు ఓన్లీ డైట్కి ఎక్కువ వస్తున్నారు అనమాట. నేను ఇప్పుడు 20s 30s అన్నీ చూశాను కదా. 20s 30s 40s లో ఉన్న వాళ్ళు 100లో చూశాను నేను. ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ 100లో 100sలో చూశాను నెంబర్. 50 above ఉన్న వాళ్ళు జస్ట్ బీపీ, న్యాచురల్ కండిషన్స్ లైక్ మెనోపాజ్ ఇట్లాంటి వాటితో వస్తున్నారు. సో మీరే అర్థం చేసుకోండి ఎవరికి ఎక్కువ వస్తున్నాయో. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చాలా ఉన్నాయి చేంజ్ చేయాల్సింది. ఫుడ్తో పాటు స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇంకొకటి, నేను మీకు ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా తినేది ఎవరు? మీరు. సో ఓన్లీ ఫుడ్డే కాదు, మిగతావి కూడా మార్చుకోవాలి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు వెరైటీ కూడా ఉండాలి. సో ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మన ఇండియన్ బాడీస్ మీరు చూడండి ఎట్లా వస్తున్నాయి, మధ్య ఎట్లా ఉంటున్నాయి. బాడీ అంతా ఒకలాగా ఉంటుంది, పొట్ట ఎక్కువ ఉంటుంది. అది యాక్చువల్లీ మంచిది కాదు. విజరల్ ఫ్యాట్ ఉంటే ఇప్పుడు మనకు బయటకు కనిపించదు ఈ పొట్ట దగ్గర కదా, లోపల విజరల్ ఫ్యాట్ ఉంటుంది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే హార్ట్ చుట్టూ కూడా ఉంటుంది ఈ మధ్యలో, ఓన్లీ ఆ ఇంటెస్టైన్స్ దగ్గరనే కాదు అని చెప్తుంది. విచ్ ఇస్ వెరీ డేంజరస్ అనమాట. సో మనం అది రియలైజ్ అవ్వట్లేదు. సింపుల్గా దీనికి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఉంటుంది కాంబినేషన్, ఈ పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు నిద్ర లేని దాంతో ఉంటుంది, ఫుడ్తో వస్తుంది, స్ట్రెస్తో ఉంటుంది. సో ఇదంతా అంతా మార్చాలి. ఇంకొకటి కొత్త రీసెర్చ్ ఒకటి చెప్తుంది ఏమనంటే, మీరు ఫస్ట్ ఏదైనా ఎటన్నా ఉండనియండి, ఏదైనా సరే ఎట్లనో అట్లా మెల్లమెల్లగా మార్చుకుంటాడు. అండ్ స్లీప్, నిద్ర మాత్రం 10 o'clock నుంచి 6 o'clock ఆ పీరియడ్లో కరెక్ట్గా ఉండాలి అని చెప్తుంది. ఇదే సేమ్ ఆయుర్వేద కూడా ఫుల్ ఎంఫసైజ్ చేసి 5,000 సంవత్సరాల్లో చెప్తుంది. ఇదే విషయం సేమ్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది. మనం వినట్లేదు అంతే. నాకు పని చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే ఇకిగాయ్ అని ఒక జపనీస్ ఒక డైట్ బుక్ అనేది చదివా అనమాట. అందులో వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి ఆ సాంప్రదాయపు ఏవైతే వంటలు ఉన్నాయో, సో దీని మూలంగానే వీళ్ళు ఇంత 100 సంవత్సరాలు బతికే ఛాన్స్ కూడా వాళ్ళకి ఉంది దీని మూలంగానే అని. సో మన ఫుడ్ వరకు వచ్చేటప్పటికల్లా మనది కూడా చాలా మంచిది, మన సంప్రదాయ ఫుడ్ కూడా చాలా మంచిది. బట్ ఈ వెస్ట్రన్ ఫుడ్ వచ్చేసి మన దాంట్లోని ఏమంటారు కల్తీ అన్నట్టుగా అలా మిక్స్ అయిపోయింది. వచ్చి దాన్ని ఇప్పుడు ఉన్నట్టుండి తీయటం అనేది సాధ్యం అవుతుందా? పైగా ఏంటంటే నార్మల్ ఇప్పుడు ఈ మోడర్న్ డైట్ ఏదైతే చెప్తున్నారో దాన్ని పాటించడానికే
చాలా కష్టపడుతూ ఉన్నారు తినడానికి చేయడానికి. సో ఎన్ని రోజులని మనం డైట్ పాటిస్తాం అని అంటున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఆయుర్వేద డైట్ అంటే ఎలా ఉంటుంది, టేస్టీగా ఉంటుందా లేదా, అసలు మనం ఎన్ని రోజులని ఆ డైట్ ని మనం ఫాలో అవ్వగలుగుతాం, ఒక్కసారిగా మానేసాం అనుకుందాం, ఏంటి పరిస్థితి? మీరు అడిగింది యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. నేను 3.5 years నుంచి ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. మీరు అన్నారా వేరే వాళ్ళ డైట్ కి మన డైట్ కి డిఫరెన్స్ ఏంటంటే, డైట్ అనేది ఎప్పుడైనా సరే డెఫినెట్లీ నేను ఒప్పుకుంటాను, మీ హెల్త్ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ బాడీకి తగ్గట్టు ఉంటుంది డెఫినెట్లీ. మీరు అన్నట్టు ఇప్పుడు నేను మీకు డైట్ ఇచ్చాను, ఇప్పుడు నా దగ్గర మంత్లీ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 months ప్లాన్ ఓపెన్ చేయమని అందరూ అడుగుతున్నారు. నేను ఇంకా ఓపెన్ చేయలేదు, కొంచెం సెటప్ చేసుకున్నాక 3 months కూడా ఓపెన్ చేస్తాను. బట్ థింగ్ ఏంటి, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, నేను మీకు మీ బాడీకి తగ్గట్టు మీ హెల్త్ ప్రాబ్లమ్ నేను ఇచ్చాను డైట్, అంతేనా? ఆ తర్వాత ఏం చేస్తారు? అదే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, డయట్ అనింది ఎప్పుడైనా సరే ఈ రోజు రేపు ఫాలో అవుతాను, ఈ నెల ఫాలో అవుతాను అన్నట్టు ఉండొద్దు. యోగా క్లాసెస్కి కూడా అదే చెప్తాను నేను. మీరు 3 నెలలు వచ్చారు నా దగ్గర, 3 సంవత్సరాల నుంచి అసలు ఇంకా నన్ను ఇచ్చిపెట్టి వాళ్ళు వెళ్ళరు, ఇంకా నాకు తెలిసి అర్థమైపోయింది నాకు. ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకవేళ వెళ్ళినా కూడా అంతే. తర్వాత ఏంటి, ఆఫ్టర్ ఏంటి? సో సేమ్ డైట్ క్వశ్చన్ కూడా అదే, ఆఫ్టర్ ఏం లేదు, ఇది కంటిన్యూస్గా వాడుకోవాలి, ఇదే కంటిన్యూస్గా చేయాలి. మీకు మొత్తం ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, వేరేలాగా ఉంటుంది డైట్. థైరాయిడ్లో ఉన్నారు, వేరేలాగా ఉంటుంది. థైరాయిడ్లో ఉన్నారు, క్రూసిఫరస్ వెజిటేబుల్స్ తినకూడదని తక్కువ చేస్తాం, మొత్తానికి ఆపేయడం అనగా తక్కువ చేస్తాము. ఇప్పుడు సో వాళ్ళకి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం మొత్తం తగ్గింది, నార్మల్ వచ్చింది, అప్పుడు మళ్ళీ స్లోగా వేరే ఫుడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు లేదా టైప్ 2 డయాబెటిక్లో ఉన్నారు, ఇప్పుడు 3 months ఇది వాడారు, తగ్గింది, తర్వాత కొత్త ఫుడ్స్ యాడ్ చేసుకుంటాము. మనం ఎప్పుడైతే తింటున్నాం అవన్నీ, అన్నము ఇవన్నీ కూడా కొంచెం పెంచుకోవచ్చు. సో ఇట్లా చేంజెస్ చేసుకుంటూ వెళ్తాం, కానీ ఆల్ టుగెదర్ ఇంకా డైటే మానేస్తాం, మారిపోతుంది అనేది ఏమి ఉండదు. డైట్ అన్న మాటనే ఏదో మనం ఇప్పుడు జనాలకు అర్థం కావడానికి డైట్ అంటున్నాం, కానీ సుజిత గారు డైట్ ఏంటి అసలు? అదే ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి నేను ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నాను, అది కొద్ది రోజుల వరకేనా? దట్ ఈస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అంతే, ఆ క్వశ్చన్ వెరీ రైట్. డైట్ అనేది 2 రోజులు 3 రోజులు కాదు, నెల 3 నెలలు కాదు, లైఫ్ లాంగ్ ఎట్లా తినగలగాలి అని నేర్చుకునే ఒక పద్ధతి. అది ఇంకా ఎప్పటికి నేర్చుకోవాలి, మీరేంటి చదువుకున్నారు మేము ఎక్కడి నుంచి, అట్లా ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు మన దగ్గరికి మీరు వస్తున్నారు, మీకు నెలకు నేను ఎప్పుడు 3 monthsకి వాడుకోమని చెప్తున్నాను డైట్, మీరు వాడతారు. ఆ తర్వాత మీకు లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, మీ బాడీకి ఎట్లా ఉందని దాన్ని బట్టి సింపుల్ చేంజెస్ చేసుకుంటాం. బట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుజిత దగ్గర ఆన్సర్ సింపుల్ తెలుసా, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తినాలి. సో అవే ఉంటాయి. సో చిన్న చేంజెస్ అక్కడే మాడిఫికేషన్ వస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అమరంత్ అనే ఫ్లోర్ చాలా మంచిది. డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ టైప్ 2 ఉన్న వాళ్ళకి జోఆర్ అనేది చాలా మంచిది, జొన్నలు మంచిది. ఈ సీజన్ లో బాజ్రా చాలా మంచిది. సో ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఫస్ట్ డైట్ నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఫర్ సపోజ్ ఒక 5 kgs వరకు ఈ డైట్ తో మేము తగ్గాం, తర్వాత ఇదే డైట్ మేము ఫాలో అవుతున్నా కూడా ఇంకా తగ్గట్లేదు అని అంటారు. అంటే ఎప్పటికప్పుడు దాన్ని చేంజ్ చేస్తూ ఉండాల్సి ఉంటుందా డైట్ అనేది? ఏమీ ఉండదు. వెయిట్ లాస్ ఒక్కటే ఉంటే ప్రాబ్లమే లేదు. వెయిట్ లాస్ ఒక్కటే కావాలనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఫ్యాట్ లాస్ ఏమవుతుంది, మంచిగా మీరు యాక్టివ్ నుండి ఫుడ్ కొంచెం తక్కువ చేసి కరెక్ట్గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి, ఏం డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోండి, చాలు. ఇట్స్ వెరీ ఈజీ గేమ్. అట్లా మెయింటెనెన్స్ డైట్ ఏది ఉండదు. మెయింటెనెన్స్ డైట్ అంటే ఏంటి, మళ్ళీ అదర్ క్వశ్చన్. మెయింటెనెన్స్ డైట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒకటి తిన్నాను తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ ఏంటి? మెయింటెనెన్స్ ఏం లేదు, లైఫ్ లాంగ్ చేసుకునేదే మెయింటెనెన్స్. లైఫ్ లాంగ్ అంతా ఇప్పుడు మీకు ఒక హెల్త్ ప్రాబ్లం తగ్గింది, సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే మీరు థైరాయిడ్లో ఉన్నారు, తగ్గింది, వెయిట్ లాస్లో ఉన్నారు, తగ్గారు, అది ఇంకా త్రూ అవుట్ ద లైఫ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఒకసారి బయట, న్యూ ఇయర్ వచ్చింది, సంక్రాంతి వస్తుంది, నెక్స్ట్ ఉగాది వస్తుంది, నెక్స్ట్ ఇంకో పండుగ వస్తుంది, ఇంకా బయట తినమా లేదా ఇంట్లో తినమా? తింటాం కదా బయటకు ఇవన్నీ వెరీ కామన్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు అడుగుతారు, నేను ఎక్కువగా టూర్స్ కి వెళ్తూ ఉంటాను, ఈ డైట్ నేను ఎలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను? పర్ఫెక్ట్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గరతే అంటారు, 4-5 రోజులు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం, మళ్ళీ ఈ స్ట్రెస్ ఎందుకు అక్కడికి క్యారీ చేస్తున్నారు? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. డైట్ అనింది ఎట్లా ఉండాలి, డైట్ అని ఓహో నేను ఇట్లా 1 నెల రోజులు చేస్తాను లేదా 3 నెలలు చేస్తాను, ఇదే టెన్షన్. అంటే బయట తినకూడదు, ఈ పదార్థాలు తినకూడదు. ఇప్పుడు నేను ఇంట్లో ఏదైనా ఎవరైనా చేసుకుంటుంటే నేను వెళ్ళి అక్కడ ఒక సైడ్ కూర్చొని ఇట్లా చేశారు, అది ఎట్లా పాసిబుల్? స్టిల్ ఇప్పటికీ అందరూ అలాగే ఉంటారు, డైట్ లో లేదు నాకు ఆ కేక్ వద్దు, నేను డైట్ లో ఉన్నాను, డైట్ లో నాకు కాఫీ వద్దు, టీ వద్దు. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను డైట్ లో ఉన్నాను ఇమాజిన్ చేసుకుని ఎక్కడికైనా వెళ్తే నాకేం పెట్టట్లేదు. బెటరా బాబు, తింటాను నేను, తక్కువ తింటాను అంతే, పెట్టాడు ఎందుకు పెట్టరు అని అంటాను. అందుకనే అదొకటి నేర్చుకునే పద్ధతి సుజిత దగ్గర, ఎలా తినాలి అని నేర్చుకొని ఆబ్వియస్లీ బయటకు వెళ్తాం, ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలని ఉండదా, బయట తినాలని ఉండదా, ఇన్ని రకాల రుచులు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు తక్కువ తినేవాళ్ళు లేదనంటే అసలు తినకుండే ఉండే వాళ్ళని చూసేటప్పుడు చేసే ఫస్ట్ క్వశ్చన్, డైట్ లో ఉన్నారా? వాట్ ఇస్ ద డైట్? యాక్చువల్లీ అసలు ఇంకా డైట్ అనేది గుడ్ థింగ్ కదా, గుడ్ ఫుడ్ తింటున్నాం. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇప్పుడు కేక్ వద్దన్నాను అంటే తినకపోవడం అనేది డైట్ లాగా వస్తుంది, డైట్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను కేక్ తినను అన్నారు,
అని అన్నారు అనుకో, అబ్బా ఇది కేక్ తినదంట లోపల అనుకొని మీరు వెళ్ళారు. థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది మంచి విషయమే. ఇప్పుడు నేను కేక్ తినకపోవడం అనేది బ్యూటిఫుల్ విషయం. బట్ మీకు చూసే వాళ్ళకి వా అని కూడా అనిపించవచ్చు. సెకండ్ విషయం, కొంచెం తిన్నా ఏం కాదు. థింగ్ ఏంటంటే రోజు నేను ఇంకా అదే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం. మెయిన్ ఇక్కడ మనం చేసే మిస్టేక్, ఇప్పుడు ఈ డైట్ ఇవన్నీ పక్కన పెట్టేసేస్తాం, మనం చేసే మిస్టేక్ ఏం తెలుసా, ఇప్పుడు చాలా ఫైట్స్ నడుస్తున్నాయి. వెజిటేరియన్ ఒకటి, వీగన్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి, ఇప్పుడు ఇన్ని నడుస్తున్నాయా ఇన్ని. మరి ఒక్కొక్క దేశంలో ఉన్న వాళ్ళు ఒక్కోలాగా తింటారు. ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకుంటున్నాం, చలి ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ అటు సైడ్ కంప్లీట్ టాప్ లో ఉన్న వాళ్ళు ఏం తింటారు, మొత్తం ఫిష్లు తిని ఉండగలుగుతారు. మీట్ కంప్లీట్ ఫిష్ తిన. అట్లా మనం తింటే మనం ఉండలేం. మనకు డైజెషన్ పని చేయదు, మన బాడీలు పని చేయదు, మన మైండ్లు పని చేయదు, ఏది పని చేయదు. సో ఎక్కడ దేనికి ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుందో అది తింటారు. మెయిన్ వచ్చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే ప్రాసెస్డ్ ఫుడ్. సో మనం ఇక్కడ ఫైటింగ్ చేయాల్సింది దేనికి తెలుసా చూస్తారు, అగైన్స్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇక్కడే మన ఫైటింగ్ అంతా. మీరు ప్రాసెస్డ్ ఫుడ్ మానేయండి, అప్పుడు చూడండి మీ డిఫరెన్స్. ఏ హెల్త్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు మన అమ్మలు అందరు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు వస్తున్నాయి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్. ఎందుకు? వాళ్ళు అన్నం కూరలే తిన్నారు, వాళ్ళకి ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి సరిగ్గా తెలియకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. మనకి ఇప్పుడు చాలా నాలెడ్జ్ ఉంది కదా. సో మనకి మజిల్ మాస్ మీద ఉంది, ఆర్గన్ హెల్త్ మీద ఉంది, ఎక్సర్సైజ్ మీద ఉంది, డైట్ మీద ఉంది. ఇన్ని అవగాహనలు ఉన్నా మనకి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ప్రాసెస్డ్ ఫుడ్. ఈ కల్చర్ మారాలి, దీనికి కంప్లీట్ అగేన్స్ట్ వెళ్ళాలి మనం. స్లోగా కంప్లీట్ తక్కువ చేయండి. కంప్లీట్ తక్కువ మీరు మొత్తం మానేసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఒక్కటి మాత్రం స్ట్రిక్ట్గా చెప్తాను నేను, ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం కంప్లీట్ నో. మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనిపిస్తుంది, జంక్ తింటున్నారు, 15 daysకి ఒకసారి బయటకు వెళ్తాను, మంచిగా లంచ్లో వెళ్ళండి కుదిరితే. డిన్నర్ అవాయిడ్ చేసి లంచ్ ప్రిఫర్ చేయండి. డైజెస్టివ్ ఫైర్ స్ట్రాంగ్ ఉంటుంది. సో కొంచెం తినింది బాగా అరిగించుకోగలుగుతాం. సో ఇట్లాంటి చేంజెస్ చేసుకుంటాం అనమాట. సో మొత్తానికి తినకుండా అనింది ఎట్లా ఉండగలుగుతాం. ఇప్పుడు మీరు మొన్న చూసారా సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, ఏది సమోసాలు మీద మీరు చూసారా, ఆయిల్ సమోసాలు మెయిన్ థింగ్, మోస్ట్ రిస్కీ ఫ్యాక్టర్ అనొచ్చు. సమోసాలు రిస్కీ ఫ్యాక్టర్. సమోసాలు నేను ఒప్పుకుంటాను, మంచిగా ఆయిల్స్ అంతా యూజ్ చేస్తాను, డెఫినెట్లీ బ్యాడ్ ఫర్ యూర్ హెల్త్. బట్ మోస్ట్ రిస్కీలో పెట్టాల్సిన సమోసాలు కాదు, వాళ్ళు పెట్టాల్సింది ఏది తెలుసా, మోస్ట్ రిస్కీలో ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్ లిస్ట్ అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి రావాలి. సో బట్ కమర్షియల్, అక్కడ నుంచి ఎక్స్ట్రీమ్ డబ్బులు ఉన్నాయి, $1 billion ఇండస్ట్రీ అది. సో దాన్ని ఎవరు టచ్ చేయరు, ఇక్కడే టచ్ చేస్తారు. ఇప్పుడు అందరూ డైట్ సమోసాలో ఏముంది, మైదాతో కాకపోతే ఇంకో పిండితో చేసుకుంటారు. ఆయిల్ రాంగ్ నేను ఒప్పుకుంటాను. సరే మీరు ఇంట్లో చేసుకున్న సమోసా ఎక్స్ట్రీమ్లీ కార్సినోజిక్ ఎట్లా అవుతుంది, అంతేనే కదా. అది ఎందుకంటే అట్లా నడుస్తుంది అనమాట బయట సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ సాహితి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు వాళ్ళ డైట్ గురించి చాలా ఫన్నీగా అండ్ కావాల్సిన విషయాలు అన్ని కూడా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.